జోన్స్, హీస్ మై అన్నయ్య డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నరా? యా, ఐఎమ్ డేవిడ్ వార్నర్. ఓ నైస్ నేమ్. థ్యాంక్ యూ. అవును, నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. అది మ్యాచ్ చూడ్డానికి. ఇక్కడ టీవీ ఉంది కదా. అంటే నేను టీవీలో చూడను, స్టేడియంలో చూస్తా. జోన్స్, మ్యాచ్ స్టేడియంలో కంటే టీవీలో చూస్తేనే ఎక్కువ క్లారిటీగా ఉంటుంది. అక్కడ అంత కంఫర్టబుల్గా ఉండదు. నేను సన్ రైజర్స్ ప్రతి మ్యాచ్ స్టేడియంలోనే చూసాను. కాబోయే బావ నేను పక్కన ఉన్నప్పుడు కూడా నువ్వు మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావంటే సరే, నా గురించి వదిలే. నీకంటే కూడా వీడికి మ్యాచ్ ఎక్కువైపోయిందా? వీడేంటి లెక్చర్లు ఇస్తున్నాడు? అసలు క్లారిటీగా కనిపించే టీవీలో కన్నా ఏం జరుగుతుందో అర్థం కానీ స్టేడియంలోకి వెళ్ళి మ్యాచ్ చూస్తున్నాడంటే బాబుకు డబ్బులలో తెలియదు అనమాట. చూడు జోన్స్, ఇంటర్వ్యూ అయినా ఒకటి పోతే ఇంకోటి ఉంటుందేమో. అదే గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీని కలవాలంటే ఒకటేసారి ఉంటుంది. ఇంకా నయం, నువ్వు మా ఫాదర్ని కలవలేదు. మా ఫాదర్ని కలిసావనుకో, అతనికి నువ్వు ఇలా ఉంటే నచ్చే ఛాన్సే లేదు. మా ఫాదర్ క్రికెట్ అంటే ఇష్టం ఉండదు. క్రికెట్ నచ్చేవాళ్ళంటే అది ఇంక అసలు చెప్పనక్కర్లేదు, దగ్గరికి కూడా రానివారు. అందుకే నిన్ను కలవడానికి ఫస్ట్ నేను వచ్చా. నువ్వు పరిచయం దగ్గర గురించి గోల్డీ నాకు చెప్తున్నాను నీ గురించి. గోల్డీకి నువ్వంటే చాలా ఇష్టం. సో మీ పెళ్లికి నాకు ఓకే, నో ప్రాబ్లం. కానీ నువ్వు ఐపీఎల్ని క్రికెట్ని మర్చిపోవడం బెటర్. ఇంకేంటి జోన్స్, గోల్డీ, క్రికెట్ ఇవి కాకుండా నీ లైఫ్లో ఇంకేమైనా ఉన్నాయా? డేవిడ్ వార్నర్ ఎంత స్కోర్ చేశాడు రా? 180 అనుకుంటా. లేదురా 180 అనుకుంటా. కాదు, 254. మన కోల్కతా మ్యాచ్లో 85 for 53 balls అండ్ 9 fours 3 sixes. రాజస్థాన్ రాయల్ మ్యాచ్తో 69 of 37 balls, 9 fours 2 sixes. ఆర్సీబీతో 100 of 55 balls, 5 fours 5 sixes. సో మొత్తంగా 254 runs. సరే, ఇప్పుడు ఈ మ్యాచ్ పరిస్థితి ఏంటో చూడాలి. జోన్స్, 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 ఆ క్రిక్ బస్ నుంచి బయటకు వస్తావా లేదా? ఓ, ఠాగూర్లో మెగాస్టార్ చిరంజీవి గారు సెన్సెస్ చెప్పినట్టు బాగానే చెప్పావు, బాగుంది. కానీ దానివల్ల నీకేంటి ఉపయోగం? జీతం ఇస్తుందా, తిండి పెడుతుందా, లేక నువ్వు గోల్డ్ హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తుందా? లేదే. జోన్స్, టైం ఎంత? 356. ఓ, అయితే టాస్ అయ్యి ఉంటుంది. టీసీ won the toss and choose to bat. గాడ్. జోన్స్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఆ ఫోన్ ఇలా ఇస్తావా? ఎందుకు? ఇవ్వు. వెయిట్. నీ డీ అడిక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నీకు నేను కావాలి, ఈ మ్యాచ్ కావాలి, డిసైడ్ చేసుకో. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద టీవీ? We are distracting here. జోన్స్, డైవర్ట్ అవ్వు. గోల్డీ నీకు ఎప్పుడు ప్రపోజ్ చేసింది? 2018 ఐపీఎల్ అప్పుడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కింగ్స్ 11 ఆడుతున్నప్పుడు. సరే, గోల్డీ బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్లో. ఏప్రిల్ ఎప్పుడు? ఏప్రిల్ 18th. బానే గుర్తుంది. ఎందుకంటే అది ఐపీఎల్ సీజన్ కాబట్టి గుర్తుంది. వీడికి పిచ్చి మామూలుగా లేదు. మీరేమని పోతే ఒకసారి స్కోర్ చెప్తారా? నో. జోన్స్, ప్లీజ్ జోన్స్, ఈ ఒక్క మ్యాచ్, అసలు మ్యాచ్ గురించి ఆలోచించడం ఆపే. మన పెళ్లి కోసం అంత మాత్రం చేయలేవా? ఈ ఒక్కసారి ప్లీజ్ స్కోర్ చెప్తారా? ఇంకోసారి అడగను ప్లీజ్. 7 overs 75 for 1. ఆ ఒక్క వికెట్ ఎవరు తీశారు? లసిత్ మలింగ. లసిత్ మలింగ ఎస్ఆర్హెచ్లో లేడు కదా. హే, పిచ్చోడువా, మూసుకొని చెప్పింది నువ్వు. గోల్డీ మాట్లాడుతుంది కదా, అదేమన్నా పిచ్చిదా?